నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్. నేను మీ లక్ష్మీ కళ్యాణ్. ఈరోజు వీడియోలోని బెంగాలీ స్వీట్ రెసిపీ మిష్టీ దోయిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. మిష్టీ దోయిని తయారు చేయడానికి ముందుగా 1 కప్పు పెరుగు తీసుకొని కాటన్ క్లాత్లో వేసుకోవాలి. ఇప్పుడు పెరుగులో ఉండే నీటిని వీలైనంత వరకు చేత్తో ఇలా పిండిన తర్వాత ఈ మూటను దగ్గరగా చుట్టి దీనిపైన బరువు పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. మిష్టీ దోయి కోసం క్రీమ్ ఎక్కువగా ఉండే 1 లీటర్ మిల్క్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పాలను మీడియం మంట మీద కలుపుతూ 3/4 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పాలు బాగా మరిగి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో నుంచి 1 గ్లాస్ పాలను తీసి పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు మిగిలిన పాలల్లోని గ్రైండ్ చేసుకున్న 1 అరకప్పు పటికి బెల్లం పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. మీరు కావాలనుకుంటే పటికి బెల్లం బదులుగా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు క్యారమలైజ్డ్ షుగర్ తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/4 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. ఈ షుగర్ని లో ఫ్లేమ్లోనే కలుపుతూ కరిగించుకోవాలి. షుగర్ అంతా ఇలా బాగా కరిగిన తర్వాత ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న మిల్క్ను కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. షుగర్ అలాగే మిల్క్ను ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాచిపెట్టుకున్న పాలల్లో వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలను ఇలా బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పాలు గోరువెచ్చగా అయ్యేలోపు నేను ఇక్కడ మ్యాంగో మిష్టీ దోయి చేయడం కోసం నేను ఇక్కడ ఒక మామిడి పండుని తీసుకున్నానండి. మ్యాంగో మిష్టీ దోయిని తయారు చేయడానికి పుల్లగా లేకుండా మంచి ఫ్లేవర్తో ఉండే ఏ మామిడి పండునైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని గ్రైండ్ చేసుకున్న మామిడి పండు గుజ్జు వేసుకోవాలి. మామిడి పండు గుజ్జు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోని కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మామిడి పండు గుజ్జులోని నీరంతా ఇంకి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత పెరుగులో ఉన్న నీరంతా పోయి ఇలా గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు ఈ పెరుగులోని గడ్డలేమీ లేకుండా క్రీమీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా క్రీమీగా అయ్యేంత వరకు కలుపుకున్న పెరుగులోంచి సగం పెరుగుని తీసుకుని వేరొక బౌల్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోని ఉడికించి పెట్టుకున్న మామిడి పండు గుజ్జును కూడా వేసుకుని అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని కాచిపెట్టుకున్న గోరువెచ్చని పాలను సగం వరకు వేసుకుంటున్నానండి. మామిడి పండు మిశ్రమంలోని పాలు కలిపిన తర్వాత కూడా గోరువెచ్చగా ఉండేట్టు చూసుకోవాలండి. మ్యాంగో మిష్టీ దోయి చేయగా మిగిలిన పెరుగులోని మిగిలిన గోరువెచ్చని పాలను వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టి ఏదైనా గిన్నె కింద కానీ లేదంటే వెచ్చగా ఉండే ప్లేస్లో కానీ 8 గంటల పాటు అలానే ఉంచాలి. 8 గంటల తర్వాత మిష్టీ దోయి ఇలా రెడీ అయిపోతుంది. దీన్ని చల్లగా అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా మిష్టీ దోయి అలాగే మ్యాంగో మిష్టీ దోయి 2 రెడీ అయిపోయాయి.